ఒకసారి మీరు ఇట్లాంటి చూపిస్తా. ఈ 2 రూములు ఎవరైనా చచ్చిపోతే స్నానాలు వేయని కూడా సరైన అవకాశం లేదు. వాటర్ సరిగా ఉండే ఇట్లా ట్యాంకర్స్ తెప్పించుకోవాలి. ఎవరైనా చచ్చిపోతే ఇట్లా ట్యాంకర్స్ తెప్పించుకోవాలి. ఆ ట్యాంకర్స్ ద్వారా ఇక్కడ కూర్చొని స్నానం చేయాలి. బట్టలు మార్చుకొని కూడా ఓ రూమ్ కూడా సరిగా గతి లేదు. ఇప్పుడు నేనేమంటున్నా, రాజకీయ నాయకులలో ఎవరైనా చచ్చిపోతే నీ కుటుంబ సభ్యులు ఇదే పరిస్థితుల్లో బట్టలు మార్చుకుంటురా, ఇదే ట్యాంకుల నీళ్ళతోటి స్నానం చేస్తూ ఉన్నారా? ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కుంభం అనిల్ కుమార్ రెడ్డి అంటలేను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మార్పులో భాగంగా గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఇటువంటి పరిస్థితి మీ నియోజకవర్గాలు ఉంటే మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరైనా చచ్చిపోతే తీసుకొచ్చే వెహికల్ అది అట్లనే అది పనిచేస్తుందా పని చేయట్లేదా దేవునికి ఎరుక. ఇది ఒక రూమ్ కట్టినారు. ఇక్కడే చనిపోయిన తర్వాత దినాల రోజు ఏమంటారు గుండు చేయించుకుంటారు కదా, ఇక్కడే గుండు అక్కడే హెయిర్. ఒకసారి రాండి, ఆ గుండు కొట్టించుకుంటే ఆ తలనీలాలు ఏమంటారు ఆ హెయిర్ కూడా ఆ జుట్టు కూడా కంప్లీట్ అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు ఒకసారి ఎవరైనా చనిపోతే ఏమంటారు కాష్టం పెట్టాల్సింది ఇక్కడ కాదు, పెట్టాల్సింది ఆ 4 పిల్లర్స్ కనిపిస్తూ ఉందా అక్కడ పెట్టాలి. కానీ అక్కడ ఆ చెట్లు మొలిచినాయి, అక్కడ చేసుకోలేని పరిస్థితి కాబట్టి ఇక్కడ చేసుకుంటా ఉన్నారు. ఈ పిల్లర్స్ ఎందుకు లేపిరో తెలియదు.